Hi guys, welcome back to our channel. So welcome back to movie entertainment reviews and ఈ ఇయర్ అయితే మనకు ఫ్యాన్స్ కి అయితే సీక్వెల్స్ లో పండుగనే ఉంది. ఒకప్పుడు సీక్వెల్స్ అంటేనే బ్యాడ్ లక్ గా, ఒకప్పుడు సీక్వెల్స్ అంటేనే డిలే కంటెంట్ గా భావించే మన ఇండియన్ ఇండస్ట్రీ ఇప్పుడైతే సీక్వెల్స్ అంటే ఒక గోల్డెన్ ఆపర్చునిటీగా భావిస్తున్నారు. ఒక సినిమాకు 2 times బిజినెస్ చేసుకోవచ్చు, ఒక సినిమాని 2 times హైప్ ఏదైతే ఉందో దాన్ని లాగేసుకోవచ్చు అనే రకంగా అయితే భావిస్తున్నారు. అండ్ సీక్వెల్స్ ఉండడం వల్ల స్టోరీ కూడా చాలా క్యూరియాసిటీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ ఈ ఇయర్ లో అయితే చాలా సీక్వెల్స్ రాబోతున్నాయి, సో వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ గా మారింది ఇప్పుడు మనకు పుష్ప 2. సో అల్లు అర్జున్ గారు అండ్ సుకుమార్ గారి కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 అయితే ఇండియా మొత్తం షేక్ చేసేసింది. సో ఆ సినిమా ఇంపాక్ట్ ఎంత ఉందో సో మొత్తం ఇండియాలో చూపించింది. సో ఆడియన్స్ మైండ్ లో పుష్ప 2 అసలు దాని గురించి ఆగే ప్రసక్తి లేదంటున్నారు. అండ్ నార్త్ లో కూడా ఎప్పుడు చూడనటువంటి సినిమా మన తెలుగు సినిమాని బాహుబలి తర్వాత ఆర్ఆర్ తర్వాత ఆదరించారు వాళ్ళు ఆ రకంగా. అండ్ ఇప్పుడు పుష్ప 2 కూడా మనకు August 15 రాబోతుంది. సో అనుకున్న టైం కి రీచ్ అవుతారా లేదా అనేది పక్కన పెడితే అండ్ పుష్ప 2 కి మాత్రం భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటికే బుక్ మై షోలో కూడా 1,50,000 కి పైగానే ఇంట్రెస్టెడ్ చూపించేశాయి. అండ్ దీని తర్వాత చూసుకున్నట్టయితే మనకు బ్లాక్ బస్టర్ హిట్ అయిన అఖండ 3 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో అఖండ మనకు కమర్షియల్ సినిమా, తెలుగు ఆడియన్స్ మైండ్ లో ఎంతగానో ఫిక్స్ అయింది అండ్ ఎంతగానో ఆదరించారు. ఆ సినిమా కూడా అఖండ 3 మళ్ళీ వస్తుంది. సో మళ్ళీ ఆ సినిమా వస్తే అది కూడా మళ్ళీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దీని తర్వాత మనం చూసుకున్నట్టయితే డీజే టిల్లు. సో డీజే టిల్లు మేనియాలో ముంచేసిన డీజే టిల్లు స్క్వేర్ అయితే ఇప్పుడు మళ్ళీ రాబోతుంది. సో అదే ఎనర్జీ అండ్ అదే సినిమా, అదే కామెడీ, అదే టైమింగ్, అదే సో ఓవరాల్ గా అదే సినిమా డీజే టిల్లు స్క్వేర్ అయితే మళ్ళీ మనకి ఇప్పుడు ఇదే ఇయర్ లో రాబోతుంది. స్మార్ట్ శంకర్ 1 అయితే బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అండ్ మనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ ఒక స్పెషల్ ఇమేజ్ అనేది ఉంది. సో అనుకున్న టైం కి తను రీచ్ చేసుకుంటాడు, అనుకున్న టైం కి సినిమాలు అయితే చేసుకుంటున్నాడు. బట్ అన్ఫార్చునేట్లీ లైగర్ సినిమా ఫ్లాప్ అవడంతో మళ్ళీ డబుల్ స్మార్ట్ శంకర్ 2 అయితే తీస్తున్నాడు. బట్ సినిమాకి మళ్ళీ షూటింగ్స్ అనేది పెండింగ్ లో ఉన్నాయి. అప్పటి వరకు వస్తుందో లేదో చూడాలి. బట్ డబుల్ స్మార్ట్ శంకర్ కూడా వచ్చే ఛాన్సెస్ అనేవి భారీగా ఉన్నాయి. సో ఇలా చూసుకున్నట్టయితే చాలా సినిమాలు మళ్ళీ మనకు సీక్వెల్స్ లో వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. ఆ సినిమాలు కనుక మళ్ళీ వస్తే మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అనుకున్నట్లు సలార్ కూడా 15 months లో కంప్లీట్ చేస్తామన్నారు. బట్ చూసుకున్నట్టయితే సలార్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఈ పెద్ద సినిమా కాబట్టి టైమింగ్ ఎక్కువ తీసుకోవచ్చు. అండ్ యానిమల్ పార్క్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా అన్ని సినిమాలు భారీ భారీ కంటెంట్ ఉన్న సినిమాలు అయితే మళ్ళీ సీక్వెల్స్ తో పాటు రాబోతున్నాయి. సో మీరు ఈ సినిమా గురించి వెయిట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.